భయ్యా ఓం భీమ్ బుష్ రివ్యూ చెప్పే ముందు మన ఛానల్ కి మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అండ్ మర్చిపోకుండా పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. కొత్త వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియోకి ఒక స్పెషాలిటీ ఉంది భయ్యా. అదేంటంటే ఛానల్లో వస్తున్న 100th వీడియో భయ్యా. సో భయ్యా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇంకా మనం లైక్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మూవీ ప్లాట్ ఏంటంటే భయ్యా, సేమ్ జాతిరత్నాల లాంటి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ వితౌట్ లాజిక్ ఓన్లీ మ్యాజిక్ మాత్రమే కనిపిస్తుంది భయ్యా సినిమాలో. వీళ్ళ ముగ్గురికి సైంటిస్టులు కావాలని కోరుకుంటది భయ్యా. సో దానికోసం వీళ్ళు చేసే వేషాలు మనకు స్క్రీన్ మీద నవ్వు తెప్పిస్తాయి భయ్యా. సో సినిమా ఎలా ఉందంటే అసలు వాస్తవానికి సినిమా లాజిక్ లెస్ గా ఉండడమే ఈ సినిమా ప్లస్ పాయింట్ భయ్యా. ఈ సినిమా చూసినంత సేపు మీరు నవ్వుతూనే ఉంటారు భయ్యా, అది మాత్రం పక్క. ఇది కామెడీ ప్లస్ హారర్ సినిమా అయినప్పటికీ లాస్ట్ లో ఒక చిన్న మెసేజ్ ఇస్తారు భయ్యా. మనం చూసే రొటీన్ హారర్ కామెడీ సినిమాలా కాకుండా కొంచెం వెరైటీగా తీసుకెళ్ళింది భయ్యా ఈ సినిమాని. ఇక శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ కూడా చెప్పేదే ఉంది భయ్యా. వాళ్ళ కామెడీ అంటే ఎరగదీస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా అలా కామెడీగా అలా వెళ్ళిపోతుంటది భయ్యా. ఇంటర్వెల్స్ వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్ పైన కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది భయ్యా. అండ్ హారర్ సినిమా అంటే ప్రతి సీన్ లో హారర్ అండ్ అలాగే కామెడీ పెట్టకుండా ఏ సీన్ కి హారర్ షాట్ పడాలి అండ్ ఏ సీన్ కి కామెడీ పడాలి అనేది గట్టిగా రాసుకున్నారు భయ్యా. ఇక సెకండ్ హాఫ్ అంతా ఒక సంపంగి మహల్ అనే ఒక మహల్ చుట్టూ తిరుగుతుంది భయ్యా. అండ్ టెక్నికల్ పరంగా చూస్తే సినిమా క్వాలిటీ మాత్రం అదిరిపోయింది భయ్యా. సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్లస్ పాయింట్ భయ్యా. సో హారర్ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పెద్ద బంగ్లా కాబట్టి సెట్ డిజైన్ కూడా చాలా బాగుంది భయ్యా. సాంగ్స్ బీజిఎం గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ మరీ అంత పెద్ద ఎక్కువ భయ్యా, కానీ బీజిఎం మాత్రం ఆ కామెడీ అండ్ అలాగే హారర్ సీన్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్తాయి భయ్యా. ఇక సినిమాలో కొంచెం దోస్తానా ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళ డైలాగ్ లో డోస్ కూడా ఎక్కువ ఉంటుంది భయ్యా. మామూలుగా ఇలాంటి కామెడీ హారర్ సినిమాలకి అండ్ మెయిన్ గా లాజిక్ లెస్ సినిమాలకి చెప్పడానికి ఏముంటది భయ్యా, ఓన్లీ జస్ట్ ఫ్లో లో వెళ్ళిపోవడం. మొత్తానికి సినిమాకి హైలైట్స్ ఏంటంటే ఆ హారర్ కామెడీ ట్రాక్, డైలాగ్స్, శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ భయ్యా. వాళ్ళ టైమింగ్ మాత్రం వేరే లెవెల్ తీసుకు వీళ్ళ ముగ్గురు కలిసి సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి భయ్యా. మరి మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు భయ్యా. కొంచెం స్టోరీ వల్ల డైరెక్షన్ మనకు ఆల్రెడీ చూసిన సినిమా లాగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో మీకు కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టచ్చు భయ్యా, అది మీ మూడుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తానికి సినిమా చాలా బాగుంది భయ్యా. సెకండ్ హాఫ్ లో మాత్రం అసలు డౌటే లేదు, మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. సో సినిమా వెళ్ళేటప్పుడు మాత్రం మీ మైండ్ ని పక్కకు పెట్టి జస్ట్ నవ్వుకోవడానికి మాత్రం వెళ్ళండి భయ్యా. అండ్ ఇప్పుడైతే మన వీడియో లైక్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్